హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ డే. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ది బెస్ట్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ప్లాన్స్ మీకోసం తేవటం జరిగింది. అదేంటంటే 20 నుండి సంవత్సరం దాకా బెస్ట్ ప్లాన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా చాలా ఉపయోగపడే వీడియో. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది. ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది చేరువవుతుంది అనమాట. అంతేకాకుండా మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్లో పంపించడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎంత కొంత ఉపయోగపడితే మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన అవుతాం. మ్యాటర్లో వస్తే కనుక ఈ వీడియోలో మనం 20 రోజుల ప్లాన్ దగ్గర నుండి సంవత్సరం 365 రోజుల దాకా ప్లాన్స్, మంచి బెస్ట్ ప్లాన్స్ నేను చెప్పబోతున్నాను. చూడండి. దీంతో పాటు మనకి కాలర్ ట్యూన్స్ కానీ, ఇంకా వేరే గేమ్స్ కానీ, వేరే యాప్స్ యాక్సెస్ కూడా ఇందులో మనకి ఉచితంగా లభించబోతుందనమాట. వాటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఒక్కొక్క ప్లాన్ గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ మనం ఇందులో ₹118 ప్యాక్ చూద్దాం. ₹118 ప్యాక్ వచ్చేసరికి 20 రోజులు మనకి రావటం జరుగుతుంది. ఇందులో 20 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ రావటం జరుగుతుంది. దీంతో పాటు మనకి 10 జీబీ డేటా రావటం జరుగుతుందనమాట. 10 జీబీ మొత్తం 20 రోజులకు గాను 20 జీబీ డేటా అయితే రావటం జరుగుతుంది. మనకి ఇవే కాకుండా ఇంకా మనకేమొస్తాయంటే చూడండి, బిఎస్ఎన్ఎల్ కాలర్ ట్యూన్స్ మనం ఉచితంగా పెట్టుకోవచ్చు. మనం ఎవరైనా కాల్ చేస్తే కానీ మంచి మంచి పాటలు మనం బిఎస్ఎన్ఎల్ కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హార్డ్లీ గేమ్స్ ఒకటి, ఛాలెంజింగ్ అరేనా గేమ్స్ ఒకటి, ఆస్ట్రో అండ్ గేమ్ ఆన్ సర్వీస్. ఆస్ట్రో ఏమన్నా జాతకాలు చేపించుకోవాలంటే మనకి ఫ్రీ అనమాట. సో ఇంకా చూడండి, జింగ్ జింగ్ మ్యూజిక్ అనేది మనకి ఇందులో 20 రోజులు ఫ్రీ అనమాట. వావ్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది. అది కూడా ఫ్రీయే. కాకపోతే ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రమే లభిస్తుంది. ఆంధ్రలో వావ్ ఎంటర్టైన్మెంట్ అనేది లేదనమాట. సో ఇందులో వావ్ అనేది మనకి 20 రోజులు వాడుకోవచ్చు అనమాట ఉచితంగా. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక 10 జీబీ డేటా ఇచ్చారు కదా! ఈ 10 జీబీ డేటాలో మనం 20 రోజుల్లో 10 జీబీ డేటా వాడేస్తే పర్లేదు. లేకుండా ఇది అందులో మనం ఒక 8 జీబీ వాడి 2 జీబీ మనకి మిగిలిందనుకోండి, సేమ్ ₹118 మనం రీచార్జ్ చేస్తే గనక ఆ 2 జీబీ ప్లస్ మనకి వచ్చే 10 జీబీ మొత్తం కలిపి 12 జీబీ ఇంకా ఫ్రీగా రావటం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మిగిలి ఉన్న డేటా అనేది ఇదే రీచార్జ్ అయిపోయిన తర్వాత చేపిస్తే గనక ఇది డేటా అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట. అది ఎన్నిసార్లు చేపిస్తే రెండోసారికి, మూడోసారికి చేపిస్తే ఈ డేటా అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట. 1, 2, 3 టైమ్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట. 3 టర్మ్‌లో మనం దీన్ని వాడేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ప్యాక్ వచ్చేసరికి ₹118 ప్యాక్ చేసుకోవాలి. దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఇయన్నమాట. సో తర్వాత చూసుకుంటే కనుక ఇదొచ్చేసరికి ₹153 రీచార్జ్ చేపించుకుంటే వచ్చే ప్యాక్ అనమాట. అన్‌లిమిటెడ్ కాలింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి 26 రోజులు. అంటే 18కి దీనికి 26 రోజులు తేడా, 6 రోజులు తేడా అనమాట. 6 రోజులకు మనకి ఇంకా ఎక్కువ ఏమొచ్చిద్దో చూద్దాం. అన్‌లిమిటెడ్ కాలింగ్ వచ్చిద్ది. ప్లస్ మనకి అన్‌లిమిటెడ్ స్పీడ్ 26 జీబీ డేటా మనకి ఇవ్వటం జరిగింది. 26 జీబీ డేటా ఇవ్వటం జరిగిందనమాట. దీనికి కూడా ఏంటంటే 6 రోజులు అయిపోయిందనుకోండి మన వ్యాలిడిటీ. రెండోసారి చేపించుకుంటే 26 జీబీలో ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. మూడోసారి చేపించుకుంటే 26 జీబీలో ఏమైనా మిగిలితే గాని క్యారీ ఫార్వర్డ్ అవుద్ది. నాలుగోసారి చేపిస్తే అన్ని మురుగైపోతాయి. మూడోసారి లోపు అంటే 3 టర్మ్స్ లోపు వాడేసుకోవాలనమాట. సో ఇందులో కూడా మనకి బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఫ్రీగా వస్తున్నాయి. హార్డ్లీ గేమ్స్, ఛాలెంజింగ్ ఏరియన్ గేమ్స్, ఆస్ట్రో అండ్ గేమ్స్ ఆన్ సర్వీస్ ఇవి ఫ్రీ అనమాట. లైతిన్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ మనకి ఇందులో ఫ్రీగా రావడం జరుగుతుంది 26 రోజుల పాటు. జింగ్ మ్యూజిక్ కూడా మనకి 26 రోజుల పాటు ఉచితంగా రావడం జరుగుతుంది. అలా ఇట్లా మనకి 26 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీచార్జ్ చేపించుకున్నాం అనుకోండి, సేమ్ ప్యాక్ ₹153తో ఆ 26 జీబీలో మనకి ఏమైనా మిగిలితే గనక క్యారీ ఫార్వర్డ్ అయ్యిద్ది. రెండోసారి, మూడోసారి అయ్యిద్ది. నాలుగోసారికి మనకి ఏమైనా మిగిలినాయి అనుకోండి, ఏమి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. మొత్తం మురుగైపోతాయి అనమాట. ఇది కూడా ద బెస్ట్ ప్లాన్ అనమాట. బెస్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక ₹199 ప్లాన్ అనమాట. ఇందులో వచ్చేసరికి 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మనకి అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాల్స్ మనకి 30 రోజుల పాటు చేసుకోవచ్చు. రోజుకి 2 జీబీ డేటా రావటం జరుగుతుంది. ఇందులో ఎస్ఎంఎస్ మీరు ఇందాక గమనిస్తే గనక 118, 153 దానికి ఎస్ఎంఎస్‌లు లేవు. ఇందులో ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఎవరైనా ఎస్ఎంఎస్‌లు కావాలంటే కంపల్సరీగా ₹199 ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇందులో రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు మనకి రావటం జరుగుతాయన్నమాట. తర్వాత మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు మనం చెప్పుకున్నట్టే. బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఇందులో వస్తాయి మనకి. హార్డ్లీ గేమ్స్, ఛాలెంజింగ్ ఐరన్ గేమ్స్ వస్తాయన్నమాట. ఆస్ట్రో అండ్ గేమింగ్ ఆన్ సర్వీస్, బ్రాడ్కాస్ట్ సర్వీస్ కూడా మనకు ఫ్రీగా రావటం, జింగ్ మ్యూజిక్ ఇది మామూలే. సో ఇట్లా వావ్ ఎంటర్టైన్మెంట్ మనకి ఇందులో కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌కి రాదు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఇదైతే ప్లాను. ఇందులో చూసుకుంటే కనుక 30 రోజులు వ్యాలిడిటీ అనమాట. నెక్స్ట్ బెస్ట్ ప్లాన్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం 2 ప్లాన్స్ చూసాం. ఇది మూడోది చూసాం 199, 118, 153, 199 అనమాట. 20, 26 రోజులు, 30 రోజులు అనమాట. ఎవరన్నా 1 మంత్ కావాలంటే ద బెస్ట్ ప్లాన్ ఏంటంటే 199 అనమాట. సో 199 మనం రీచార్జ్ చేసుకుంటే కనుక 1 మంత్ మనకి రావటం జరుగుతుంది. చూసారుగా, ఇదైతే మనకి షార్ట్ ప్లాన్స్.
నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక రూ. 347 అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్లాన్స్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రీచార్జ్ చేపించుకుంటే అక్కడ మీకు కనీసం ఒక రూ. 4, రూ. 3, రూ. 2 అట్లా ఆఫర్ రావడం జరుగుతుందనమాట. 2% ఆఫర్ వస్తుంది. ఇక్కడ నుండి మీరు చెప్పే రీచార్జ్‌లు ఏంటంటే మీరు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్‌లో చేసుకున్నాం అనుకోండి రూ. 347 నుండి మనకి ఇక 2% ఆఫర్ రావడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనం రూ. 347 రీచార్జ్ చేపించుకుంటే ఇక్కడ మనకి వెంటనే డబ్బుల్లోనే మనకి ఆఫర్ ప్రైస్ రూ. 340 రీచార్జ్ చేస్తే సరిపోద్దనమాట. ఇందులో మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి 54 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాకుండా రోజుకి మనకి 2 జీబీ డేటా రావటం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ 54 రోజుల పాటు రావటం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినయన్నీ బీఎస్ఎన్ఎల్ ట్యూన్ ఫ్రీగా వస్తుంది. గేమ్స్, ఛాలెంజింగ్ గేమ్స్ ఒకటి, యాస్ట్రో గేమింగ్ ఆన్ సర్వీస్ గేమ్ ఒకటి, లిథిన్ బ్రాడ్‌కాస్ట్ సర్వీస్, జింగ్ అట్లాగే వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా రావటం జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కంటిన్యూ అవుతుంది. ఇదివరకు నేను ఇట్లా చెప్తే చాలామంది చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన రీచార్జ్‌లు చేపించుకుంటే వేరే వాళ్ళు ఇచ్చినట్టే బీఎస్ఎన్ఎల్ కూడా చాలా ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు. అవి చెప్పట్లేదేంటి? చాలామంది ఉత్త రీచార్జ్ ఏమో అనుకుంటున్నారు. మీరు ఇవి కూడా చెప్పండి అని చెప్తున్నారు. అందుకనే నేను చెప్తున్నాను అనమాట. బీఎస్ఎన్ఎల్ ట్యూన్ గానీ, హార్డ్ లీగ్ గేమ్స్ కానీ, ఛాలెంజింగ్ అరేనా గేమ్స్, ఆస్ట్రో అండ్ గేమ్ ఆన్ సర్వీసు, తర్వాత గేమింగ్ ఒకటి, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి ఇవన్నీ ఫ్రీ అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూద్దాం మనం. ఇప్పటికి మనం 4 ప్లాన్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 599 అనమాట. ఈ ప్లాన్ మనం రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు వ్యాలిడిటీ ది బెస్ట్ ప్లాన్ అనమాట. సో, చూడండి ఇది అసలు ఎట్లా ఉందంటే రోజుకి 3 జీబీ డేటా వాడేసాం అయిపోయింది. మళ్ళీ ఇంకో 3 జీబీ ఇస్తాడు ఫ్రీగా. అంటే 3+3 6 జీబీ డేటా వస్తుందనమాట. దీంతో పాటు మనం ఇందాక దాకా చెప్పుకున్నాం చూడండి బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డ్లీ మ్యూజిక్, ఛాలెంజింగ్ గేమ్స్, బ్రాడ్‌కాస్ట్, జింగ్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ మామూలే. సో, దీంట్లో 3 జీబీ వస్తుంది. ఇందులో ఏంటంటే మనం సెల్ఫ్ కేర్‌లో చేసుకుంటే గనక 599 రీచార్జ్ కదా ఇది. మనం సెల్ఫ్ కేర్‌లో చేసుకుంటే రూ. 587 అంటే మనకి దాదాపుగా 2% ఆఫర్ వస్తుంది. అంటే రూ. 599 మనం చేసుకునే చోట 587కే మనకి ఇది రావటం జరుగుతుందనమాట. సో, చాలా బెస్ట్ కదా! సెల్ఫ్ కేర్‌లో చేసుకోండి మీరు రీచార్జ్ చాలా బెస్ట్. 300 నుండే స్టార్ట్ అవుతుంది ఆఫర్స్. 300 కింద చేసుకున్నారనుకోండి ఫ్లిప్‌కార్ట్‌లో చేసుకుంటే మీరు రీచార్జ్ అక్కడ మీకు ఆఫర్ 2% వస్తుంది. 300 పైన అనుకోండి సెల్ఫ్ కేర్‌లో చేసుకుంటే మనకు ఆఫర్ వస్తుంది. ఇక్కడ చూడండి 599కి రూ. 587 మనం పే చేస్తే చాలనమాట. సో, ఇది బెస్ట్ ప్లాన్. 54 రోజుల ప్లాన్ అనమాట. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి రూ. 997. అసలు మీరు ఫోన్‌పే గానీ, గూగుల్ పే అసలు ఎక్కడ చేయొద్దు మీరు. సెల్ఫ్ కేర్‌లో చేసుకోండి. రూ. 997కి రూ. 20 ఆఫర్ వస్తుంది. అంటే మనం రూ. 977 చెల్లిస్తే చాలు. ప్లాన్‌లో మనకి లభించేవి ఏంటంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ లోకల్ ఎస్టీడీ మనకి 160 రోజులు రావటం జరుగుతుంది. రోజుకి 2 జీబీ డేటాని ఇక్కడ 2 జీబీ డేటా మనకు రావటం జరుగుతుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. 160 రోజులు వ్యాలిడిటీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హలో ట్యూన్స్ గానీ, హార్డ్లీ గేమ్స్ గానీ, ఛాలెంజింగ్ గేమ్స్ గానీ, ఆస్ట్రో గేమింగ్ ఆన్ సర్వీస్, స్మాల్ రీచార్జ్ దగ్గర నుండి ఇక్కడ దాకా అన్ని ప్రతి రీచార్జ్‌కి మనకి ఇవన్నీ కూడా కామన్‌గా ఫ్రీగా వస్తూనే ఉన్నాయి. సో, ఇది వచ్చేసరికి 160 రోజుల ప్లాన్. ఇప్పుడు మనం సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ చూద్దాం. రూ. 1999 ఇది మీరు కంపల్సరీగా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్‌లో చేసుకోండి. ఇక్కడ చేసుకుంటే మీకు ఇది ప్యాక్ రూ. 1,859 వస్తుంది. అంటే మీకు దాదాపు రూ. 40 ఆఫర్ వస్తుందనమాట. ఇందులో మనకి ఏం లభిస్తాయంటే 365 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ వస్తాయి. ఇందులో ఏంటంటే రోజుకి 1 జీబీ, 2 జీబీ డేటా కాదు లంసమ్‌గా 600 జీబీ డేటా ఇచ్చేస్తాడు. మీరు ఏదన్నా 4, 5 మంచి సినిమాలు పెట్టుకొని కూర్చున్నా అనుకోండి అమెజాన్‌లో, ప్రైమ్‌లో ఎక్కడో చోట మీకు మంచి సినిమాలు వచ్చి కూర్చొని చూద్దాం అనుకున్నా అనుకోండి 600 జీబీ 2 రోజులు, 3 రోజులు అవకొట్టేయొచ్చు. మామూలుగా లంసమ్ ఇచ్చాడు కాబట్టి అవగొట్టేయచ్చు. లిమిట్ ఈరోజు 2 జీబీ, రేపు 2 జీబీ అట్లా ఏం లేదు. మొత్తం అవగొట్టేయచ్చు అనమాట. మనం సంవత్సరం మొత్తం వాడుకోవాలంటే 600 డివైడెడ్ బై 365 చేస్తే రోజుకి 1.6 వస్తుందనమాట. సో, ఇది చెప్పాను చూడండి బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కానీ, హార్డ్లీ గేమ్స్, ఛాలెంజింగ్ గేమ్స్, జింగ్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ కామనే. ప్రతిదానికి వస్తూనే ఉందనమాట. ఇది వచ్చేసరికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. మనకి రోజుకి 2 జీబీ డేటా వస్తుంది. రోజుకి 2 జీబీ డేటా రావడం జరుగుతుంది. ఇందులో ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఇందాక చెప్పడం మర్చిపోయా. 1999 కూడా రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు కూడా రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వ్యాలిడిటీ వచ్చేసరికి 395 రోజులు. మనం చెప్పుకున్నట్టు ప్రతిదాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ గానీ, హార్డ్లీ గేమ్స్ గానీ, ఛాలెంజింగ్ అరేనా గేమ్స్ గానీ, ఆస్ట్రో ఇయన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి. మొత్తం ఇంక చూడండి ఇది వచ్చేసరికి 395 రోజులు వ్యాలిడిటీ అనమాట. రోజుకి 2 జీబీ డేటా మాత్రం రావటం జరుగుతుంది. అదే మీరు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్‌లో చేసుకుంటే రూ. 1,351 చెల్లిస్తే చాలు.
దాదాపుగా మీకు ₹45 దాకా మీకు ఆఫర్ రావటం జరుగుతుంది. అందుకని పెద్ద రీఛార్జ్ చేయించుకునేటప్పుడు మీరు కంపల్సరీగా సెల్ఫ్ కేర్‌లోనో లేక ఫ్లిప్‌కార్ట్‌లోనో చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే కనుక అక్కడ ఆఫర్ బాగా వస్తుంది. కొన్ని రోజులు ఇస్తారు. తర్వాత అలవాటు చేసి తీసేస్తారు ఫోన్‌పే అట్లాగా. ప్రస్తుతం వచ్చినంత కాలం వాడుకోవటమే మనం. ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఎవరు తిన్నట్టుది? సో, అందుకని ₹2,351 మనం చెల్లిస్తే చాలనమాట. ₹2,399కి గాను. ఈ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్స్ చూసారుగా 20 నుండి 395 రోజుల దాకా మనం ఆఫర్స్ అన్నీ చూసాం. 20 రోజుల నుండి 400 రోజుల దాకా దాదాపుగా. సో, ఇందులో మీకేమైనా నచ్చితే గనుక రీచార్జ్ చేపించుకోండి. ప్రతి దాంట్లో కూడా మనకు డేటా వస్తుంది. ఎస్ఎంఎస్‌లు అయితే ఫస్ట్ 2 ప్యాకులకి రావు. ఆ తర్వాత నుండి 199 నుండి ప్యాక్ అయితే మనకి ఎస్ఎంఎస్ అయితే రావటం మొదలవుతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.